హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్ డూయింగ్? వెల్కమ్ టు కేడిఆర్ ఫార్మ్స్. ఈ రోజుతోనైతే కోడి పిల్లలు షెడ్డుకు వచ్చి మొత్తం 10 రోజులు అవుతుంది కనుక ఇప్పుడు ఎక్కువ వర్షాకాలం ఉంది కనుక ఇక్కడ కింద వరిపొట్టు ఏదైతే ఉంటుందో ఈ వరిపొట్టు కొంచెం పచ్చిగా అనిపిస్తుంది. పచ్చి ఉన్నందుకు ఏం చేస్తున్నామంటే మీదికెళ్ళి మళ్ళీ ఏదైతే ఒట్టి వరిపొట్టు ఉంటుందో ఆ ఒట్టి వరిపొట్టును మళ్ళీ మీదికెళ్ళి మొత్తం ఇట్లా చల్లుతున్నాము. ఎందుకు చల్లుతున్నామంటే ఈ చిన్న కోడి పిల్లలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ అక్కడిక్కడ స్మూత్గా తిరగడానికి వాటికి ఇబ్బంది ఉండొద్దని చెప్పి ఈ వరిపొట్టు ఏదైతే ఉందో ఇది మొత్తం ఇట్లా ఫామ్ మొత్తం చల్లుతాము. ఇక్కడ చూడొచ్చు ఆ పర్సన్ అక్కడ ఎవరైతే ఉన్నారో అతను మొత్తం ఇట్లా చల్లుకుంటూ పోతుండు. ఇట్లా మొత్తం ఫామ్ ఎంత అయితే ఉందో ఎక్కడ వరకు అయితే మొత్తం కోడి పిల్లలు ఉన్నాయో అక్కడ వరకు మొత్తం ఇక్కడ కూడా ఇంకా చల్లలేదు. ఇక్కడ కూడా మొత్తం ఆ ఒట్టి వరిపొట్టు ఏదైతే ఉందో అది మొత్తం చల్లుతాము. చల్లిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే మొత్తం దాన్ని దున్నుతాము. మొత్తం దున్నితే ఏమవుతుందంటే వరిపొట్టు మొత్తం కలిసిపోయి మొత్తం స్మూత్ అయిపోతే చిన్న కోడి పిల్లలని అక్కడిక్కడ తిరగడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.